లొకేషన్, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్, అదరహో అనిపించే అందం, అద్భుతమైన సౌకర్యం, స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్, మోడర్న్ ఎమ్యూనిటీస్, ప్రీమియం ఫెసిలిటీస్, ఇలా ఏది కోరుకున్నా లేదు అన్న మాటే లేకుండా ప్రాపర్టీ కావాలంటే అందుకు ఎస్ అనే మాట వినిపించే చోటు నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మొకిలాకే మారుపేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థది. లగ్జూరియస్ అండ్ లైఫ్ స్టైల్ కోరుకునే నీటి అర్బన్ పీపుల్ కు నచ్చే ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో నిఖిలాది ప్రత్యేకమైన మార్క్. హలో సార్, హాయ్. హాయ్ రేణు. నమస్కారం. నమస్తే. సో ఎప్పుడు మీరు ప్రతి ఇంటర్వ్యూలో ఇటు ఆస్పిరెంట్స్కి మాత్రమే కాదు, అటు క్లయింట్స్కి లేదంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. లైక్ వాట్ యూ గివ్ ఫ్రెండ్లీ సజెషన్స్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి? మీరు అడిగేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా, కొంతకాలం తర్వాత అయినా చేయవచ్చా? రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎప్పుడు మంచి రోజు అంటే ఐ విల్ క్లియర్లీ సే ఎస్టర్డే ఇస్ ద గుడ్ డే. ఎస్టర్డే అంటే ఎస్టర్డే మీరు చేయలేదు కాబట్టి కనీసం టుడే అన్న చేయాలి. నిన్న అనేది చాలా మంచి రోజు. నిన్న చేయనప్పుడు టుడే, అట్లీస్ట్ టుడే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం గడిచిన దశాబ్దాలు శతాబ్దాలు ఏది తీసుకున్నా సరే మీ ఓన్గా మీరు ఇండెక్స్ తయారు చేసుకున్నా ఆ రోజున మీ ఏరియాలో ల్యాండ్ ఎంత ఉంది, ఈ రోజున ఎంత ఉంది, ఆ రోజున ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంది, ఈ రోజున ఎంత ఉంది. ఎప్పుడు అప్వర్డ్ ట్రెండే ఉంటుంది కానీ ఎక్కడ కూడా మనకు డౌన్వర్డ్ ట్రెండ్ అనేది ఉండదు. తర్వాత ఈ ఇల్లు తీసుకోవటం లేకపోతే ఒక ప్లాట్ తీసుకున్నది ఒక అడ్రస్ క్రియేట్ చేసుకుంటున్నాం. మనకు ఒక ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. మన ఆధార్ కార్డు, పాస్పోర్టు, మన ఓటర్ ఐడి ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఒక ఇల్లు కొనుక్కుని సొంత ఇంటి అడ్రస్ కలిగి ఉండటం కూడా వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం లైఫ్లో. హౌసింగ్ ప్రాజెక్టులు అంటే కేవలం నివాసాలు సమకూర్చుకోవడమే కాదు, ఓ మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన కమ్యూనిటీ లివింగ్ను డెవలప్ చేయడం అన్నది ఎన్సిడి సంస్థ మోటో. అందుకే పండగలు, పర్వదినాలను అంతా కలిసి ఆనందంగా జరుపుకునేలా ప్లాన్ చేస్తోంది. రీసెంట్గా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సైతం గ్రాండ్గా నిర్వహించింది. సంస్థ కస్టమర్లు, అభిమానులను అందరినీ ఈ ఈవెంట్లో భాగస్వాములను చేసింది. నిలుస్తున్న నారేడ్కో తెలంగాణ తమ చీఫ్ మెంటర్ మాజీ ప్రెసిడెంట్ శ్రీ ఎం మురళీమోహన్ గారికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించిన సందర్భంగా ఒక గ్రాండ్ ఫెల్ స్టేషన్ ఈవెంట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దశాబ్దాలుగా మురళీమోహన్ గారు చేసిన విశేష సేవలకు దక్కిన అరుదైన గౌరవమే ఆ పద్మశ్రీ పురస్కారమని, ఆయనను సత్కరించే ఈ వేడుక నిర్వహించడం తమకు ఎంతో గర్వకారణంగా, గౌరవంగా భావిస్తున్నట్లు నారేడ్కో తెలంగాణ జీసీ మెంబర్, వెస్ట్ జోన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎన్సిడి అధినేత శ్రీనివాస్ గారు తెలిపారు. నారాడ్కో జీసీ మెంబర్గా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా ఫౌండర్, ప్రెసిడెంట్, నారాడ్కో స్టేట్ మెంటర్ అయినటువంటి శ్రీ డాక్టర్ పద్మశ్రీ మురళీమోహన్ గారికి సన్మానం చేయటం స్పీకర్ గారి సమక్షంలో చాలా గర్వంగా ఉంది. వారి మార్గదర్శకంలో 31 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది నారాడ్కో. 30 ఇయర్స్ కంప్లీట్ చేసి 31లోకి ఎంటర్ అయ్యాము. మరి 30 ఇయర్స్లో కూడా రకరకాల సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకి, బిల్డర్స్కి అనుసంధానంగా ఉంటూ ఒక బ్రిడ్జ్ లాగా ఉన్న గ్యాప్స్ని ఫిలప్ చేస్తూ ఎలా చట్టాలు రూపొందిస్తే ప్రజలకి, బిల్డర్కి ఉపయోగకరంగా ఉంటాయో ఆ కార్యక్రమాల్లో డిబేట్లు కానీ, వర్క్షాప్లు కానీ కండక్ట్ చేస్తూ గవర్నమెంట్ కూడా అనుకూలంగా అర్థమయ్యేలాగా రిప్రజెంట్ చేస్తూ మరి సంస్థ 30 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ముందుకు సాగుతుంది. ఇలాగే ప్రజలకి, బిల్డర్లకి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ మరెన్నో సేవలు చేయడానికి నారాడ్కో ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది.